హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మీరు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా, ఇదైతే నా బర్త్డే వ్లాగ్ అనమాట. సో రెడీ అవ్వడం అదంతా కూడా ఒక షార్ట్ అయితే చేశాను. ముందు వీడియోలో అటాచ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి, లేదంటే ఛానల్లోకి వెళ్తే షార్ట్స్లో ఉంటుందన్నమాట. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అయిన తర్వాత సో ఒక చిన్న ట్రిప్ అయితే వేసుకున్నాం అనమాట. ఒక 2-3 అవర్స్ డ్రైవ్ ఉండే అంతది. హాయ్ గాయ్స్, జస్ట్ స్టార్టెడ్. హాయ్ చెప్పండి. అట్లుంటది మన అవ్వతోటి. మేము స్టార్ట్ అయ్యేసరికి ఆల్రెడీ 9 దాటిపోయింది. ఇంకా మధ్యలో అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ఆగామన్నమాట. ఇంకా ఎవరికి నచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. సో నేనైతే పూరి, దోశ, బోండా అన్నిటిని అట్లా లైట్గా టేస్ట్ చేసి వదిలేసాను అనమాట. చాలా బాగున్నాయి టేస్ట్ అన్నీ కూడా. ఏంటయ్యా సూపు? రాలేదు. ఇంకా అట్లా మెల్లగా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట. సో స్టార్ట్ అయ్యేసరికి 10:30 అట్లా దాటింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకు 3 అవర్స్ చూపిస్తుంది అనమాట. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము వికారాబాద్ వెళ్తున్నాము. అనంతగిరి హిల్స్, ఇంకా అట్లనే అటు సైడ్ అయితే కోటపల్లి రిజర్వాయర్ ఉంది. సో వాటర్ యాక్టివిటీస్ అయితే జున్నుగాడికి బాగా నచ్చుతాయి అని చెప్పేసి, ఇంకా అట్లనే చోటు కూడా లాస్ట్ టైం రాలేదు కదా, అందుకని చెప్పి వీడికి కూడా కొంచెం ఆడుకున్నట్టు ఉంటుందని చెప్పి అటైతే ప్లాన్ చేసాము. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఓన్లీ గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని వెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. 2-3 రూట్స్ అయితే చూపిస్తుంది, అది మనకి ఏది దగ్గర ఉందో అది చూసుకొని వెళ్ళాలి. కొంచెం ఐడియా ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, కానీ ఇట్లా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మాకు కూడా అదే జరిగిందనమాట. వెళ్ళేటప్పుడు అయితే ఆల్మోస్ట్ 3-4 అవర్స్ పట్టింది మాకు, ఎందుకంటే రోడ్స్ అవన్నీ కొంచెం తెలియదు కదా, అడిగి వెళ్తే బాగుండేది అనిపించింది. బట్ రిటర్న్ అయ్యేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉండే అనమాట. మా ముఖంలానే ఉంది పచ్చడి. అదే చెప్తున్నా నేను కూడా, టమాటా చట్నీ బాగుంది. వైట్ చట్నీ బాగాలేదని చెప్తున్నాను నేను. టమాటా చట్నీ బాగుంది. చెప్పులు మెల్లగా పడి చెన్నాడు, మెల్లగా మెల్లగా భలే ఉంది చెరు. అది పడి చెరువు అయ్యిందా కానీ చూపు నేల చేపలు కూడా బాగుంటాయి. అందరికి ఛాయ్ చెప్పి వద్దనగా అదే ఛాయ్ చెప్తాను. ఇంకా చేవెళ్ళ దగ్గర అయితే మ్యాండేటరీ టీ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందన్నమాట. ఎందుకంటే మా అమ్మకి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్ర వస్తుందని చెప్పేసి ఇంకా టీ తాగుదామంటే అందరం ఆగి చాయ్ అయితే తాగుతున్నాం ఇక్కడ. పడిపోతాయి కింద ఉందని మా దాంట్లో మరి బల మీద పెట్టి వాడు పోసుకుంటాడు పిల్లోడు ఉంటాడు. అది కాక రే దాని మీద పెట్టి చాలా నవ్వుదావు వాడు ఉన్నాడు కాబట్టి ఇకనే ఉండనే అమ్మ కాదు. ఆగురా నువ్వు ఆగు ఒక్క నిమిషం. ఏయ్ हेलो गाइस, कैसे आप सभी, वेलकम बैक टू अनदर वीडियो। शुरू करते हैं। हेलो गाइस, कैसे आप सभी, वेलकम बैक टू अनदर वीडियो। చింతక అయిపోయిందామా
రేణి కొండి వల కొడతారా ఇంత మాట అనేది నచ్చింది నన్ను. గుండు వల కొడతాం, గుండు చాలా స్ట్రాంగ్ తెలుసు గుండు. నేను అనుకో 500 టైమ్స్ దూకుతావా? 500 అంటే చెరువు మామ మళ్ళా బతుకోవచ్చు, 500 టైమ్స్ బతుకోవచ్చు. బట్ టు బీ హానెస్ట్ రోడ్ అయితే చాలా బాగుండే, మొత్తం గ్రీనరీ. ఇంకా ఆ రోజు ఇంకా ముందు రోజు అయితే వర్షాలు పడ్డాయి కదా కొంచెం, అందుకని చెప్పేసి బాగా పచ్చగా ఉండే అనమాట. అనంతగిరి అటు సైడ్ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా చాలా బాగుంది. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం చెట్లు, చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉండే అనమాట. ఇంకా ఆ రోజు టెంపరేచర్ అండ్ ఎండ కూడా చాలా తక్కువ ఉండే. యాక్చువల్లీ వర్షం పడుతుందేమో, ప్లాన్ క్యాన్సిల్ అయిపోతుంది అనుకున్నాం కానీ అసలు వర్షం పడలేదు. ఇంకా ఇక్కడ ఈ ఊర్లో ఏంటంటే నాకు భలే డిఫరెంట్గా అనిపించింది, బండలతోటి ఇల్లు కట్టారనమాట. నార్మల్గా అయితే ఏమంటారు రేకులు అట్లా చూస్తుంటా కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇట్లా ఇల్లు. కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకని చెప్పి అయితే దీంట్లో క్యాప్చర్ చేసాము. ఇంకా వెళ్ళే కొద్దీ మొత్తం ఫారెస్టే. వికారాబాద్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది కదా, ఇంకా చాలా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ట్రెక్కింగ్కి అట్లా వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం డేంజరస్ ప్లేస్ అనమాట. ఈవినింగ్స్ అట్లా కొంచెం తొందరగా వచ్చేయాలి, లేదంటే బాగా యానిమల్స్ అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయంట. రోడ్ జస్ట్ వాటర్ ఎంటర్ అయ్యేదాకా చూపిస్తుంది. పెట్టకూడదు దింప. ఎక్కడికి వెళ్ళడం ప్రాబ్లం కాదు కానీ ఎక్కడ పార్క్ చేసినా కానీ మొత్తం డబ్బులు ఉంటేనే బయటకు వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ కూడా పార్కింగ్కి 50 రూపీస్ పట్టింది. ఎంతసేపు అని ఉండొచ్చు, బట్ ఇక్కడ పార్కింగ్కి ఫీజు ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇంకేం చేయలేం కాబట్టి పార్కింగ్ ఫీజు కట్టేసి లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా వరకు క్లోజ్ అయి ఉన్నాయన్నమాట. నేను యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చూసాను అనమాట వెళ్ళే ముందు. సో ఈవినింగ్స్ 4, 5 ఆ టైంలో అయితే ఫిష్ ఫ్రైస్, చికెన్ ఇట్లాంటివన్నీ కూడా పెడతారు. బట్ మేము వెళ్ళేసరికి 2 అట్లా అయిందనమాట. సో ఇంకా అప్పుడైతే ఏం లేవు, జస్ట్ జ్యూసెస్ ఇంకా గోలీ సోడా ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అవి ఏం తాగకుండా ఫస్ట్ అయితే వాటర్ చూడాలనిపించింది, అందుకని చెప్పి ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఇది కూడా అదే అయ్యా. టాంట్ జీన్స్ కదా, టాన్ జీన్స్ ఏంటి ఆవులు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి అనుకుంటే. దిగ్గా దిగ్గా దిగ్గా. ఇప్పుడు భయం వేస్తుంది అసలు కొంచెం, మళ్ళీ ఏడా మునిగిపోతామని. ఎన్ని ఉన్నాయి చూడు. అంబో శివశంబో. ఇలా చూడు, ఇలా ఇలా ఇలా. తీసిన ఆల్రెడీ చాలాసేపు తీసిన. ఫుల్ గాలి వస్తుండే. ఇంకా జనరల్లీ వాటర్ నా దగ్గర గాలి రావడం కామన్ కదా. ఇంకా ఏమైతే మేము వెళ్ళిన తర్వాతనే చాలామంది రావడం స్టార్ట్ అయిందనమాట. సో మేము వెళ్ళేసరికి చెప్పాను కదా 2 దాటింది. ఇంకా 3, 4, 5, 6, 6:30 వరకు ఓపెన్ ఉంటుందంట. సో దీంట్లో అయితే స్పెషల్ 2 ఉన్నాయి. అదేంటంటే బోటింగ్ ఉంది అండ్ అట్లనే కయాకింగ్ కూడా ఉంది. నేను బాగా ఎగ్జైట్ అయింది అయితే కయాకింగ్ కోసం అనమాట. సో అంత దూరం నుంచి ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అయితే అదే. వాటర్ యాక్టివిటీస్ ఎక్కువైనాయి. ఎవరు క్లీనింగ్ ప్లస్ షాప్ ఫ్రెండ్స్. దీన్ని ఇట్లా పుష్కరాలు అనుకున్నారేమో వాళ్ళు. కచ్చోటు నీలాంటి వాళ్ళు ఎవరు. అబ్బా చల్లబడ్డది అసలు. నీకు మాటలు కూడా వినబడుతున్నాయి. ఇంకా
కయాకింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఏం కాదు కదా. సో ఇంక ఇక్కడైతే గాలి వీరే చూసారు కదా సౌండ్ ఎట్లా అనిపిస్తుందో. సో ఫుల్ గాలి వస్తుందని చెప్పేసి కొంచెం సేపు అయితే బోట్స్ తీయలేదన్నమాట బయటికి. టైం పడుతుంది, గాలి తగ్గిన తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తామని చెప్పారు వాళ్ళు. ఇంక ఇక్కడ అనిపిస్తున్నాయి కదా 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి పెడల్ది, ఇంకొకటి వచ్చేసి కయాకింగ్ చేసేది. మనం ఓన్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఫ్యామిలీస్తో వెళ్తే మాత్రం మంచి టైం పాస్. మేము ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసాం కానీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కానీ బట్ బాగుందన్నమాట. సో ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వంట చేసుకొని తీసుకొని వెళ్తే మాత్రం అటు సైడ్ అంతా చాలా బాగుందన్నమాట. కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఫ్యామిలీ అందరితోటి కలిసి. నేను కొంచెం దిగుతా, నువ్వు నా చేయబట్టు. చీ గుండు కూర్చోవాలి. చేయరా ఇందాక కాళ్ళు వాటర్ చేసిన చూడండి. ఏంది ఆడుకొని ఇప్పుడు కాదు, ఎప్పుడు ఆడుకుంటాడు. ఇంకా అదా కోదు. అడ్డమా పాస్వర్డ్ పాస్వర్డ్ లిటరలీ మాకైతే భలే అనిపించింది అనమాట. అంటే మన ఓన్గా మనం బోట్ నడుపుతుంటే భలే ఉంటుంది. 1-2 రోజులు అంటే ఓకే కానీ రోజు చేయలేండి. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. ఈ రోజు అయితే చేసినప్పుడు బాగానే ఉండే కానీ నెక్స్ట్ డే అయితే ఫుల్ హ్యాండ్ పెయిన్స్ అనమాట. అంటే మనకు అలవాట్లేని పని కదా అందుకని చెప్పేసి. ఇంకా పెడల్ది అయితే నాకు అంతేం అనిపించలేదంట. సో బెస్ట్ ఆప్షన్ అయితే కయాకింగ్కి వెళ్ళడమే. సో మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. వస్తుంది గుడ్డనకి వెళ్ళి పోదామా? లాస్ట్లో పోదాం. అటు సైడ్ నుంచి పోయి అటు సైడ్ ఆగండి.
గ్రాండ్ రింగా నర్సింగ్ వెళ్ళేటట్టు అది తాగలేరు రాని ఫ్లేవర్. ఇంకా నెక్స్ట్ అయితే మొత్తం కయాకింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం సేపు అక్కడ వాటర్లో ఆడుకున్న తర్వాత ఇటు అయితే వచ్చామన్నమాట ఇంకా బ్యాక్. సో ఇక్కడైతే ఇంకా వీడు గోరేశ్వరం తాగుతున్నాడు, మేమైతే షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాము. ఆల్రెడీ టెంపరేచర్ చల్లగా ఉంది, ఇంకా వేడిగా తినడానికి అయితే అక్కడ ఏం లేవన్నమాట. ఇంకా బాగా దాహం వేస్తుందని చెప్పేసి ఇదైతే ట్రై చేసాము. ఇంకా మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి అయితే 4 అయిందనమాట. సో ఇంక ఇక్కడ నుంచి అయితే వేరే రూట్లో వద్దామని చెప్పేసి మ్యాప్ అయితే వేరేది పెట్టుకున్నాము. సో అదైతే చాలా బాగా వర్కౌట్ అయింది, తొందరగా వచ్చేసినట్టు అనిపించింది అనమాట. చాలా పీస్ఫుల్గా స్మూత్గా ఉంది జర్నీ. ఇంకా మధ్యలో అయితే ఫుల్ ఆకలిస్తుండే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము, ఇంకా మధ్యలో ఏం తినలేదు కదా, అందుకని చెప్పేసి ఇక్కడైతే ఒక రోడ్ దగ్గర నూడిల్స్ అమ్ముతున్నారు. సో చికెన్ నూడిల్స్ అయితే తీసుకున్నాము. అందరం ఫుల్ ఆకలిగా ఉండే, అందుకని చెప్పేసి కార్లో తిన్నామన్నమాట ఆపకుండా. ఎందుకంటే చెప్పాను కదా వచ్చేటప్పుడు రోడ్ అంతా కూడా చాలా డిస్గస్టింగ్ ఉందన్నమాట. సో మళ్ళీ లేట్ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే బయలుదేరాము. మళ్ళీ స్టాప్ చేసుకుంటూ వస్తే లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా కార్లోనే కూర్చొని తింటున్నాం అనమాట. ఉన్నట్టే లేనట్టుందా యాక్చువల్గా అయితే నూడిల్స్ తీసుకున్నప్పుడు అంత ఎక్కువ ఏం తినర్లే అనుకున్నాం, కానీ అందరం తినేసాము. ఇంకా తర్వాత సరిపోలేదని చెప్పేసి మళ్ళీ మధ్యలో అయితే ఒక దగ్గర ఆపి బజ్జీ ఇంకా సమోసా తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఇంకా కొంచెం వేడిగా ఉంటే ఇంకా బాగుండేది, బట్ టేస్ట్ అయితే ఓవరాల్గా చాలా బాగుండే అనమాట. సో ఇంకా అట్లా తింటూ ఎంజాయ్ చేసుకుంటూ మొత్తానికి అయితే ఓఆర్ఆర్ ఎక్కేసాము. సో ఓఆర్ఆర్ ఎక్కిన ఒక 15 మినిట్స్కి అయితే మెహదీపట్నం అట్లా రీచ్ అయిపోయాం అనమాట. అక్కడ నుంచి ఇంకా చాలా ఈజీగా అయిపోయింది జర్నీ అంతా. 120లో పోయినట్ట కారు, ఏం లేదు కదా, అడవిలో దంచుదామని దంచేసినట్ట. అది దంచిన దాటిపోయినాక మా సార్ మెసేజ్ పోయిందట, డబ్బులు కట్టాయి. ఎమ్మడి ఫోన్ చేసి ఎవరయ్యా దంచి పెట్టినట్టున్నారు బాగానే అన్నట. అది ఎట్లా తెలిసిందంటే స్పీడ్ ఎమ్మడే అది తెలిసి డబ్బులు కట్టాయి అంట. నేను లేను ఎప్పుడు అయినా కానీ మీరు అట్లే పడుతుండే. వెనకాల కూర్చుంటే నువ్వు కూడా అట్లనే పడతామా, ఎప్పుడెప్పుడు హ్యూమిలేట్ చేద్దామా. ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే 7:38 అట్లా అవుతుంది అనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేసుకొని ఒక మంచిగా చికెన్ కూర వండుకొని తిందామని చెప్పేసి వచ్చేటప్పుడు అయితే చికెన్ తీసుకొని వచ్చాము. ఇక్కడైతే కేక్ ఓపెన్ చేసేటప్పుడు నాకు భలే నవ్వొచ్చింది. జున్నుగాడైతే వాడు చేసిన డ్యాన్స్కి ఫుల్ నవ్వొచ్చింది అనమాట. సో మీరు కూడా చూడండి వాడు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడు. జరిగింది కేకు 1 మినిట్ ఆగు మిమ్మల్ని దాగుంటానా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ నస్రీన్. చెప్పరా నువ్వు హ్యాపీ బర్త్డే గుండు. అమ్మ చెప్పు, అయితే చెప్పు హ్యాపీ బర్త్డే. సెకండ్ గుండు అమ్మకి వాటి పేరు పోగొడుతుంది. అమ్మ పెట్టు. ఫస్ట్ కొడుకు పెట్టుకున్నాము. పోయిన సంవత్సరం ఇంతే ఉన్నాడు. అమ్మ పెట్టు, నువ్వు పెట్టు.
బా వాడు చూడు వాళ్ళ అమ్మకు కూడా పెట్టలేదు వాడు వాళ్ళ అన్న పెడుతుడు ఏం చేద్దాం గుండు నువ్వు అయితే వస్తున్నా డేంజర్ మాట ఏది ఇన్స్టాగ్రామ్లో వస్తుంది. లక్కీగా కేక్ కటింగ్ మొత్తం అయిపోయి వంట మొత్తం అయిపోయి ఇంకా జస్ట్ అట్లా కూర్చున్నాము. ఇంకా వర్షం స్టార్ట్ అయిందనమాట. ఫుల్ వర్షం స్టార్ట్ అయిందని చెప్పేసి ఇంకా కరెంట్ అయితే తీసేశారు. ఇంకా వేరే దారి లేక మాకైతే ఫుల్ ఆకలేస్తుండే, మధ్యాహ్నం కూడా సరిగా తినలేదు కదా, అందుకని చెప్పి ఇంకా కరెంట్ లేకపోయినా కానీ అట్లే లైట్స్ వేసుకొని మేనేజ్ చేసి తినేసామన్నమాట. సో ఇంకా నేనైతే కొంచెం రెడీ అయ్యి కేక్ కటింగ్ చేసుకొని మొత్తం డే అయితే ఇంత బాగా స్పెండ్ చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఫ్రెండ్స్ తోటే కాకుండా అప్పుడప్పుడు ఫ్యామిలీ తోటి కూడా ఇట్లా బయట వెకేషన్స్కి వెళ్ళడం, ఇట్లా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఫుడ్ అంతా తినేసి మొత్తానికి అయితే నిద్రపోయాను అనమాట. సో 10కి అట్లా తిన్నాము, 10:30, 12 వరకు చూసాము. బట్ కరెంట్ రాలేదని చెప్పేసి ఇంకా అందరం ఎక్కడ పడితే అక్కడ నిద్రపోయాము. మార్నింగ్ మళ్ళీ 10:30కి అయితే లేసామన్నమాట. సో నా డే అయితే ఎంత బాగా స్పెండ్ చేశాను. సో మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. అండ్ అట్లానే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. బాయ్ బాయ్.